విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. గార్మెంట్స్ బిజినెస్ లో బాగా దెబ్బతిన్నట్టున్నావు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆ బిజినెస్ లో నిన్ను దెబ్బతీసింది నేను కాదు, నా మనవడు వినోద్. వినోద్ నీ మనవడా? ఆ మాట అనడానికి సిగ్గులేదు. వినోద్ నా మనవడు, నా రక్త సంబంధం. ఆ రక్త సంబంధం నీ మనవడని చెప్పుకోవడానికే పనికొచ్చింది, కానీ వినోద్ నీ దగ్గర ఉండడానికి పనికి రాలేదు. ఏ రక్త సంబంధం లేకపోయినా నాకు వినోద్కి అంతకు మించిన బంధం ఉంది. అందుకే నాన్నమ్మ అంటూ వినోద్ నా దగ్గరున్నాడు. బిజినెస్ లో దెబ్బతీశానని మురిసిపోయి మాట్లాడుతున్నావేమో. ఏదో ఒకరోజు నేలకు తగిలిన బంతిలా పైకొస్తాను. ఈ రోజీ అంటే ఏమిటో నీకు తెలిసేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్ రోజీ. ఓ మిస్సెస్ రోజీ, ఏమిటి ఇలా వచ్చావు? దారి తప్పొచ్చావా? లేదు, దారి వెతుక్కుంటూ వచ్చాను. దారి తప్పితేనే కదా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అయినా దారి తప్పడం ఈవేళ నీకు కొత్త కాదుగా. వెటకారంగా మాట్లాడడం బాగానే వచ్చిందే. మమకారంగా మాట్లాడడం నువ్వు నేర్పించలేదుగా. గుడ్డ ముక్కలు అమ్ముకున్న 4 డబ్బులు సంపాదించేసరికి గొప్పవాడిని అయిపోయానని సంబరపడిపోతున్నావా? లేదు, ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ మిస్సెస్ రోజీ గారికి ఆ గుడ్డ ముక్కల అమ్మకం కూడా చేత కాలేదని గుర్తు చేస్తున్నాను. బిజినెస్ లో నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం నేను. అక్షరాభ్యాసం చేసి బిజినెస్ లో ఆ నేర్పింది నేను. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. కరెక్ట్. ఆ ఆ ఈ 2 అక్షరాలే నీకు తెలుసు. ఆ అంటే అన్యాయం, ఆ అంటే ఆవేదన. ఎదుటి వాళ్ళని అన్యాయం చేసి ఆవేదన మిగిల్చడమేగా నీకు తెలిసిన విద్య. అమ్మమ్మ అనే గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు. చేసిందంతా మర్చిపోయి నాకే పోటీ వచ్చి అందరి ముందు తలదించుకునేలా చేశావు. నేను కష్టాల్లో ఉంటే ఆనందంగా నవ్వుకుంటున్నావు. ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? ఈ పదం ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నావు. నీకు పగ ప్రతీకారాలు తప్ప వేరే ఏమీ తెలియవుగా. వినోద్, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అసందర్భంగా ఏదేదో మాట్లాడుతున్నావు. ఈ విద్య మాత్రం నీ దగ్గర నేర్చుకున్నదే. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నీకు నష్టం రావాలని నీలాగా బిజినెస్ లో చీప్ ట్రిక్స్ ఏం ప్లే చేయలేదు. తెలివితేటలు కమిట్మెంట్స్ ఉంటే తగిన అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటారు. నేను అదే పని చేశాను. బిజినెస్ బంధుత్వాల మీద ఆధారపడి ఉండదు, టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నీకు టాలెంట్ కన్నా చీటింగ్ మీద ఎక్కువ నమ్మకం, అందుకే ఫెయిల్ అయ్యావు. నువ్వా? ఎప్పుడు చేరావు? చాలా రోజులైంది మేడం. వినోద్, వీడి సంగతి నీకు పూర్తిగా తెలియదనుకుంటాను. వీడు వీళ్ళ నాన్న క్రిమినల్స్. వాడు వెళ్లి జైల్లో కూర్చున్నాడు. వీడు తప్పించుకుని వచ్చి దేశం మీద పడ్డాడు. నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటించి ఆశ్రయించుకోవాలని చూశాడు. అంత దుర్మార్గుడు. వీడిని వెంటనే ఉద్యోగం నుంచి తీసేయి. ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ బిజినెస్ ఇంతగా ఇంప్రూవ్ అవడానికి గిరే కారణం. ఎంత అమాయకుడివి వినోద్. నా దగ్గర పనిచేస్తున్న కొత్తల్లో నేను అలాగే అనుకుని మోసపోయాను. వీడు సామాన్యుడు కాదు. నీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నాను. వీడు పక్కనుంటే ఎప్పటికైనా డేంజరే. నీ అంత కాదులే. వినోద్, ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ చేసిన తప్పుకి జైలుకు వెళ్ళి శిక్షను కూడా అనుభవించాను. ఇంకెప్పుడు తప్పు చేయకూడదని తెలుసుకున్నాను. కానీ నాకన్నా ఘోరమైన తప్పులు చేసిన వాళ్ళు ఏ శిక్ష అనుభవించకుండా బయట కార్పొరేట్ సర్కిల్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళనేం చేయగలం? అంటే నేను తప్పు చేశానన్న నీ ఉద్దేశం? కాదు, తప్పు చేసినా తప్పించుకు తిరుగుతున్నారు అన్నాను, అంతే. వినోద్, ఓ క్రిమినల్ నీ ఎదురుగా అమ్మమ్మని అంతంత మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నావంటే నువ్వు ఎంతలా మారిపోయావో అర్థమవుతోంది. అయినా వాడికి నీకు ఏమీ తేడా లేదు. వాడు నన్ను మోసం చేసి బయటికి వెళ్ళిపోయాడు. నువ్వు నన్ను మోసం చేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారని మీ ఇద్దరు కలిసిపోయారన్నమాట. చూస్తాను ఈ బంధాలు, బిజినెస్లు, లాభాలు ఎంతకాలం ఇలా ఉంటాయో నేను చూస్తాను. ఇంకో పెగ్గపోయి
ఇవాళ నీకేమైంది మావా? తెగ తాగేస్తున్నావు. మనసేం బాగోలేదల్డు. మళ్ళీ ఏమైంది? మిస్ అయిన ఓటు గుర్తొచ్చిందా, లేక మిస్ చేసి మా అత్తయ్య గుర్తుకొచ్చిందా? అదేం లేదు కానీ తొందరలోనే మనం ఈ బాటిల్ యూనిట్ మూసేసి ఈ ఖాళీ బాటిల్స్ అమ్ముకునే పరిస్థితి వస్తుందేమోనని భయంగా ఉందల్డు. నాలాంటి జమ్ము జీనియస్ నీ పక్కన ఉండగా నీకు అనుమానం ఎందుకు వచ్చింది మావా? కుక్క తోక పట్టుకుని గోదావరి ఇచ్చినట్టు రోజు నమ్మి కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాం. పెట్టుబడి పెట్టి పార్ట్నర్స్గా చేరాం. కావాలని తెలిసి మరీ పెట్టాంగా. అవుననుకో, అదేదో ఆవిడ రేజింగ్లో ఉంటే మనం రేజింగ్లో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆవిడ పీకల్లో నష్టాల్లో మునిగిపోయి ఉంది. మన చెయ్యి ఆవిడ చేతిలో ఉంది. గట్టిగా లాగితే ఆవిడతో పాటు మనం కూడా మునిగిపోతామేమోనని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అల్లు. నువ్వు ఒక్కోట్లో ఎందుకు మిస్ అయ్యావో నాకు ఇప్పుడు అర్థమైంది మావా. ఎందుకంట? నీకు బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు. తప్పు. మావన పట్టుకున్నంత మాట అంటే ఎక్కిన మందు దిగిపోతే ఇంకో పెగ్గేసుకుంటాను కానీ అసలు నీకు పాయింటే అర్థం కాలేదు మావా. నువ్వు చెప్పొచ్చు కదా అల్లుడు. అక్కడికే వస్తున్నాను మావా. ఆవిడ ఏట్లో ఉంది, మనం గట్టు మీద ఉన్నాం. ఏట్లోకి ఎందుకు కానీ పాయింట్లోకి రా. ఇంకా అర్థం కాలేదా? ఆమెకు నష్టం వచ్చే వ్యాపారాల్లో మనం పార్ట్నర్స్గా లేవు, మనకు లాభాలు వచ్చే వ్యాపారాల్లో ఆవిడ పార్ట్నర్గా లేదు. ఏది ఎలా అన్నానో చెప్పు. ఆవిడికి నష్టం వచ్చే వ్యాపారాల్లో మన పార్ట్నర్స్ కాదు, మనకి లాభం వచ్చే కంపెనీల్లో ఆవిడ పార్ట్నర్గా లేరు. అంతేగా? అంతే. సో ఎలా చేసినా మనం సేఫ్. రోజీ బిజినెస్లోకి మనం ఇన్ను, ఆవిడ అవుట్. మనం ఎంట్రీ, ఆవిడ ఎగ్జిట్. అది నేను వేసిన మాస్టర్ ప్లాన్. ఇటుపైన మనం బిజినెస్లో పర్మనెంట్గా ఉంటాం. ఆర్ యు క్లియర్ నౌ? భలే ప్లాన్ వేసేవాళ్ళు. చెడిపోయిన టీవీలు అమ్ముకునే వాళ్ళని చిన్న చూపు చూస్తుందా? ఇంక ఇప్పుడు ఆవిడే అమ్ముకోవాలి చిరిగిపోయిన కోటమోకలు. ఏదేమైనా నా అల్లుడు అయినందుకు నా తెలివితేటలన్నీ నీకు వచ్చినాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు. అసలు నీకు తెలివితేటలుంటేగా నాకు రావడానికి. బీడి, మేడం, ఎలా ఉన్నావు బీడి? ఇప్పుడిప్పుడే కొంతవరకు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఇదిగో ఇలా నడపగలుగుతున్నాను. నువ్వింత తొందరగా కోలుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బీడి. ఆ ప్రభుదయ్య, మీ అందరి అభిమానం నన్ను కోలుకునేలా చేశాయి. సిస్టర్, నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను. సరే మేడం, మళ్ళీ వస్తాను. దీపక్ బాబు, వినోద్ ఎలా ఉన్నారు మేడం? బాగున్నారు బీడి. వినోద్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేశాడు. ఈ ఇయర్ రికార్డ్ సేల్స్, ప్రాఫిట్తో పాటు మార్కెట్లో మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. వెరీ గుడ్ మేడం. వినోద్కి నా కంగ్రాట్స్ చెప్పండి. తప్పకుండా చెప్తాను. సంజ ఫోన్ చేస్తుందా? చేస్తుంది. మొన్నోసారి ఫోన్ చేసి బీడీ హాస్టల్ వార్డెన్లా ప్రతిదానికి టైము అంటుంది కదా, అందుకని బీడీకి ఓ మ్యూజికల్ రిస్ట్ వాచ్ కొన్నాను అని చెప్పింది. ఫోన్లో నీ విషయం చెప్పగానే చాలా బాధపడింది. ఎప్పుడు ఫోన్ చేసినా నీ గురించే ముందడిగి ధైర్యంగా ఉండమని చెప్పు అని అంటుంది. మీ కుటుంబానికి నాకు ఏదో పూర్వజన్మ అనుబంధం ఉందనుకుంటాను. అందుకే అందరూ నన్ను ఇంత అభిమానిస్తున్నారు. మేడం, నాకు అమ్మా నాన్న ఎవరో తెలీదు. ఊహ వచ్చిన దగ్గర నుంచి ఎలిజబెత్ గారి దగ్గరే పెరిగాను. రోజీ మీద కోపంతో బయటకు వచ్చేయడంతో నాకు మొదటిసారిగా తెలిసింది నాకెవ్వరూ లేరని. నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇవే ప్రశ్నలు. ఈ ప్రపంచంలో నా చుట్టూ జనం ఉన్నారు, కానీ నేను మాత్రం ఒంటరిదాన్ని.
ఎటు చూసినా నిరాశ నిస్పృహ. దేనికోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఇలా చావు బ్రతుకుల మధ్య మనసు ఊగిసలాడుతూ మీ ఇంట్లో అడుగు పెట్టాను. మీరెంతో ఆదరించారు, అభిమానించారు, తిరిగి మామూలు మనిషిని చేశారు. నా బ్రతుక్కు అర్థం ఉందని చెప్పారు. ఆ రకంగా మీ కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణమంతా నీ సేవలతో ఎప్పుడో తెచ్చుకున్నావు బిడి. ఇంకా మేమే నీకు బాకీ ఉన్నావు. అయినా ఇంకెన్నాళ్ళు ఇంకాస్త కోలుకోగానే మన ఇంటికి వెళ్ళిపోదాం. అందరం కలిసి ఆనందంగా ఉందాం. అలాగే మేడం. చూడాలని వచ్చాను. కోలుకున్నావనే సంతృప్తితో వెళ్తున్నాను. వస్తాను బేడి. మంచిది మేడం. వస్తాను. అలాగే మేడం. మిసెస్ రోజీ, ఏంటి ఆడకుండా అలా ఆలోచిస్తున్నారు? షోనా ఏంటి? షోలు షోకులు మనవడితోనే వెళ్ళిపోయాయి పరమేశ్వరా. అదేమిటి? నీకు తెలీదా? రోజీ గారి బిజినెస్లని మనుషుల్ని తీసుకుని లక్ష్మీదేవి గారు ఎప్పుడో షో చేసేశారు. ఇంకా రోజీ గారు కౌంట్లు ఇచ్చుకోవడం, బ్యాంకులో అకౌంట్లు లేవని బాధపడ్డమే తరువాయి. అదేమిటి? ఈ విషయాలన్నీ నాకేం తెలియవే. తాగుడు తప్ప నీకేం తెలుసు పరమేశ్వరా? తెలియదంటున్నాను కదా, చెప్పొచ్చుగా. 10 సార్లు చెప్పుకొని ఆనందించడానికి ఇదేమన్నా రామాయణమా మహాభారతమా పరమేశ్వరా? రోజీ రాజ్యపతనం అని సాదా సీదా కథ. 10 సార్లు చెప్పుకొని ఆనందించడానికి ఇదేమన్నా రామాయణమా మహాభారతమా పరమేశ్వరా? రోజీ రాజ్యపతనం అని సాదా సీదా కథ. పతనం దాకా వెళ్ళావేమిటి? అయినా రోజీ గారికి ఏమైంది? ఆ స్టైలు, ఆ డబ్బు, ఆ హోదా అదంతా గత వైభవం పరమేశ్వరా. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టే ఇప్పుడు రోజీ గారి దగ్గర ముళ్ళు తప్ప రేకులు లేవు. పాపం అలా అయిపోయింది ఆవిడ బతుకు. ఎవరు తీసిన గొయ్యిలో వాళ్లే పడతారని ఆ లక్ష్మీదేవి గారిని దెబ్బతీయాలని రోజీ గారే దెబ్బతినేశారు. అండాలు ఎందుకలా అరుస్తారు పరమేశ్వరా? భయపడి పారిపోతాననుకుంటున్నారా? అయినా ఉన్నమాట చెప్పడానికి భయం ఎందుకు, బెదిరెందుకు? మీరు చేస్తున్న పనులు నచ్చక మీ మనవడు ఇంట్లోంచి వెళ్ళిపోవడం నిజం కాదా? ఉన్న వ్యాపారాలన్నీ నష్టాల్లో నడుస్తున్నాయన్నది నిజం కాదా? పీకల్లోతో కష్టాల్లో ఉన్నారన్నది నిజం కాదా? చెప్పండి పరమేశ్వరా. అదిగో లక్ష్మీదేవి గారు వచ్చేశారు. కార్డు వేయి. ఇంకా కార్డులు అంటావేమిటి పరమేశ్వరా? లక్ష్మీదేవి గారు వచ్చేశారు. మనం వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. నిలయ విద్వాంసుల్లా రోజీ గారు మనం రోజు ఇక్కడే పడేడుస్తాంగా. లక్ష్మీదేవి గారు చాలా బిజీ. ఆవిడ తీరిక చేసుకుని రావడమే గొప్ప. పద పద. సరే పద. నమస్కారం పరమేశ్వరా. నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అందరూ కలిసి మళ్ళీ చాలా రోజులు కనబడ్డారు. ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బాగానే ఉన్నాం పరమేశ్వరా. మధ్యలో నా దయే ఉందాండాళ్ళు. అలా అనకండి పరమేశ్వరా. మీలాంటి మంచివాళ్ళు ఉండబట్టే భూమి మీద ఇంకా తాగడానికి మంచినీళ్లు దొరుకుతున్నాయి, తినడానికి ఇన్ని గింజలు దొరుకుతున్నాయి. మంచి మాట అన్నావా అండాళ్ళు. లక్ష్మీదేవి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా క్షేమమే. కొందరు ఎక్కడ అడుగు పెట్టినా అంతా క్షామం. పచ్చగా ఉన్న నేల కూడా ఎడారైపోతుంది. పాపం మిస్సెస్ రోజుని ఒంటరిగా వదిలేసి వచ్చేశారు. ఆవిడ బాధపడుతుందేమో. ఆవిడ పక్కనుంటే మేం బాధపడాలి పరమేశ్వరా. అదేమిటి డేర్ డేవుల్ని పట్టుకొని అంత మాట అనేశారు? మరేమనుకున్నారు? ఆవిడ్ని ఎంతసేపు పొగడాలి? కాశీ మజిలీ కథల్లాంటి ఆవిడ కష్టాల కథలన్నీ వినాలి. బిజినెస్ క్వీన్ మిస్సెస్ రోజీకి కష్టాలా? ఇంకా క్వీన్ అంటారేమిటి పరమేశ్వరా? ఉన్న ఆస్తంతా క్లీన్ అయిపోతేను. మీకు తెలీదా పరమేశ్వరా? మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు అన్న పద్యంలాగా అయింది ఆవిడ పరిస్థితి. బయటికి అలా కనిపిస్తుంది గాని కష్టాలు నష్టాలు తప్ప ఆవిడకేమీ మిగల్లేదు. ఆండాళ్ళు, అసలు విషయం లక్ష్మీదేవి గారికి చెప్పడం మర్చిపోకు. ఏమిటి? వచ్చే నెలలో
క్లబ్ లేడీస్ వింగ్ తరఫున చారిటీ షో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం పరమేశ్వరా. ఎవరి కోసం? కొంపదీసి రోజీ గారి కోసం అనుకుంటున్నారేమిటి? కాదు పరమేశ్వరా, స్ట్రీట్ చిల్డ్రన్ సంక్షేమం కోసం. వెరీ గుడ్. ఈనాళ్ళకి ఓ మంచి పని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడే ఏమైంది మేడం? అనుకున్నామే గాని దీనికి ఫండ్స్ కావాలి కదా. మేమంతా కలిసి ఎంత ఇచ్చినా చిల్లర ఖర్చులు తప్ప ఎందుకో పనికిరావు. మేమంతా మీ మీదే ఆశ పెట్టుకున్నాం. మీరు ఇస్తానంటేనే ఈ చారిటీలు షోలు, కాదంటే కార్డ్స్ ఆడుకుంటూ కూర్చోవాల్సిందే. నా సంగతి అలా ఉంచండి. క్లబ్లో నాకన్నా ముఖ్యమైన వాళ్ళు విఐపీలు ఉన్నారు. ముందు వాళ్ళని అడగండి. ఈ క్లబ్లో మీకన్నా ముఖ్యమైన వాళ్ళు విఐపీలు ఎవరున్నారు పరమేశ్వరా? మీ మంచితనం, గొప్పతనం, దానగుణం ఎవ్వరికీ లేవు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ చారిటీ షో మీ ఆధ్వర్యంలోనే జరగాలని కోరుకుంటున్నాం. అందుకని మీరు ఓ చెయ్యి వెయ్యాలి. తప్పకుండా వేస్తాను. రోజీ గారిని కూడా ఒక చెయ్యి వేయమని అడుగుదాం అనుకున్నాం. కానీ పాపం ఆవిడ చెయ్యి వేసే పరిస్థితిలో లేరు. ఉన్నదంతా పోగొట్టుకుని చెయ్యి చాచే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే ఆవిడ బిల్లు కూడా మనమే కట్టాలి. ఎంత అవసరం ఉంటుంది? 2 లక్షల దాకా ఉంటుంది పరమేశ్వరా. సరే, రేపు ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ పరమేశ్వరా.